జగన్ వాళ్ళ పార్టీ నేతలకి రోజు ట్రైనింగ్ ఇవ్వడం బెటర్, వారానికి 2, 3 సార్లన్నా. లేకపోతే గనక ఏమి ఎట్లా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కల్తీ లిక్కర్ విషయంలో వీళ్ళేదో అంటారు, వాళ్ళేదో చెప్పేస్తారు. అర్థమయ్యేలా చెప్పడం రాలేదు. ఇవాళ జగన్ చెప్పుకొచ్చింది అది స్ట్రాటజిక్‌గా అడిగిన పాయింట్. నేను మొట్టమొదటి నుండి రైజ్ చేస్తున్న పాయింట్. కల్తీ లిక్కర్ మొన్న దొరికినటువంటి జనార్దన్ రావు, జయచంద్రారెడ్డికి సంబంధించిన దాన్ని డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఎత్తులు. అంతకుముందు దొరికిన గోదావరి జిల్లాలోది, లేకపోతే ఉత్తరాంధ్ర దగ్గర దొరికినటువంటి కల్తీ లిక్కర్ ఎక్కడిది? ఏం వైసీపీనే మరి అప్పుడు అనలేదే. అంటే ఇప్పటికి 3 చోట్ల దొరికినట్టు కల్తీ లిక్కర్. అది ఇవాళ జగన్ గుర్తు చేశాడు. లేకపోతే జయచంద్రారెడ్డి వైసీపీ కోవర్టు, లేకపోతే జనార్దన్ రావు వైసీపీ కోవర్టు, ఇట్లాంటి దిక్కుమాలిన ప్రచారాలు వాళ్ళు మీడియా ద్వారా చేయించినా కూడా వ్యూహాత్మకంగా మాట్లాడాడు. నేను మొన్న ప్రస్తావించినటువంటి అంశమే. ఫోను అక్కడే పోయిందని చెప్పిన జనార్దన్ రావు ఇక్కడికొచ్చి ఫోన్‌లో స్టేట్మెంట్ ఎట్లా ఇస్తాడు? అట్లాగే ఆహ్, వాళ్ళ చాటు వీళ్ళకెట్లా వచ్చింది? అంటేనే అక్కడ అర్థమవుతుంది గదా! ప్రభుత్వమే స్ట్రాటజిక్‌గా దీన్ని కల్తీ లిక్కర్ ద్వారా ప్రభుత్వ పరువు పోతుంది కాబట్టి లిక్కర్ కుంభకోణంలో జగన్ ఇరికిద్దాం అనుకుంటే అసలు కుంభకోణం ఇక్కడ కళ్ళెదురు. అదేమో ఊహాజనిత కుంభకోణం, ఇదేమో వాస్తవ కుంభకోణం. దొరుకుతున్నటువంటి నేపథ్యంలో ఈ మాటలు మాట్లాడినటువంటి సిట్యుయేషన్. ఇదే డైవర్ట్ చేసే ప్రయత్నం. దాన్నే ఇప్పుడు జగన్ నిలదీసుకొచ్చారు. కల్తీ లిక్కర్ ఏది బెల్ట్ షాపులు, వైన్ షాపులు, పర్మిట్ రూములు, బార్లు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ కల్తీ విచ్చలవిడిగా జరుగుతుంటే దానికి చేస్తున్నటువంటి కల్తీ లిక్కర్ వాళ్ళని కాపాడుకొస్తా దాన్ని రాజకీయంగా తీసుకెళ్లడం ఏంటి అన్నటువంటిది ప్రశ్నించుకొచ్చారు.